హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి మన కోరుట్లలో మాత్రం మనం శిల్పకళ ఆర్ట్స్లో అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక నేను చెప్పను, వీడియోలో మాత్రం చూపిస్తా తప్పకుండా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన కోరుట్లలో మన శిల్పకళ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు ఇక్కడ శిల్పకళ ఆర్ట్స్ మనకు కోరుట్లలో ఎక్కడ అడిగినా కూడా శిల్పకళ ఆర్ట్స్ అందరు ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ అని అడిగితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అసలు ఏంటంటే విగ్రహాలు మాత్రం అసలు చాలా ఎక్సలెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా విగ్రహాలు స్టాండ్లు ఇట్లా మొత్తం ప్రిపేర్ అయితే చేసి పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకా కొంచెం లోపలికి పోతే ప్రతి ఒక్క విగ్రహం అయితే మాత్రం మనం చూద్దాము. ఈ శిల్పకళ ఆర్ట్స్లో ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎంత హైట్ వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు మొత్తం వీడియోలో అయితే మాత్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే నాకు 2024లో ఫస్ట్ వీడియో అన్నట్టు ఇది. కలర్ కూడా మొత్తం కంప్లీట్ కావడం. నేను మాత్రం ఓవరాల్ మన తెలంగాణలో మాత్రము ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా. మేబీ కలరింగ్ వర్క్ అనేది చాలా వరకు ఒక 60 to 70% మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ కవర్లు కూడా వేసి పెట్టేసిన వాళ్ళు. చూసుకుందాం ఒక్కొక్క మోడల్ గణేష్ మహారాజెస్ ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనం గణేష్ మహారాజ్ మాత్రం ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు ఏనుగులు కనబడడం జరుగుతుంది. అండ్ గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం. ఈ గణేష్ మహారాజ్కి మాత్రం ఇంకా ఏం బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు తొండం మీద కూడా సూపర్ డిజైనింగ్, అసలు ఫినిషింగ్ కూడా మాత్రం ఇక శిల్పకళ ఆర్ట్స్లో మాత్రం ఏ విధంగా ఉంటుందైతే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. అసలు నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం నేను శిల్పకళ ఆర్ట్స్లోనే కలరింగ్ అయిన గణేష్లు తీసుడు ఇన్ 2024లో చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 14 feet గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం గణేష్ మహారాజ్ అన్నీ మనకు మొత్తం కలరింగ్ 60% కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఇంకా కొంచెం లోపలికి కూడా చూద్దాం. ఇంకా గణేష్ మహారాజ్ అయితే పోయి చూద్దాం. ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక్కడైతే చాలా భారీ గణేష్ మహారాజ్. ఈ చాలా భారీ గణేష్ మహారాజ్ ఇక్కడ మనకు ఏంటంటే మొత్తం కవర్ వేసి ఉంది కదా. ఆల్మోస్ట్ ఆల్ మీకు కవర్ వేసి ఉన్నా కూడా మీకు చాలా మంచిగా నీట్గా అయితే కనబడుతుంది గణేష్ మహారాజ్ మాత్రం. అక్కడ మనకు పైన కిరీటంలో ఒక అమ్మవారు అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 20 feet వరకు ఉంటుంది గణేష్ మహారాజ్. బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే అసలు కొంచెం కవర్ తీసి ఉంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా మనకైతే కనబడుతుంది అనుకుంటున్నా. మేబీ మనం అయితే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ తీసి ఉంటే మాత్రం కవర్ తీసి ఉంటే మాత్రం చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ గణేష్ మహారాజ్కి వచ్చేసి మొత్తం ఏనుగు ఫేస్ అయితే ఉండడం జరిగింది. ఈ ఏనుగు ఫేస్ అండ్ గణేష్ మహారాజ్ పంచ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ పంచ అండ్ షేడింగ్ వచ్చేసి బ్లాక్ షేడింగ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి మహాదేవ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పార్వతీమాత. అండ్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం చాలా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్, పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్. అండ్ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 18 feet గణేష్ మహారాజ్ అనేది అయితే నేను అనుకుంటున్నా. ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం మనం. ఇంకా ఏమేమి గణేష్ మహారాజులు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇంతకుముందు మనం చూసాం కదా గణేష్ మహారాజులు, సేమ్ గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా చాలా భారీ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. పోదాం, ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం అండ్ మూషిక వాహనం అయితే కింద రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ ఈ గణేష్ మహారాజ్ పంచ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. కండువ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ మనకు చోళలో చూసుకున్నట్టు కూడా అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా బ్రహ్మాండం. అండ్ ఇంకా ఈ గణేష్ మహారాజ్కి ఇంకా గోల్డ్ వర్క్ ఒక్కటే కంప్లీట్ కాలేదు. అండ్
అక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు నామాలలో కూడా చూడండి, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ మనకు మహాదేవ్ అండ్ శ్వేష్నాగ్, పైన అయితే మాత్రం అమ్మవారు ఉండడం జరిగింది. చూసుకున్నారు కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 18 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఒక్క ఐ పెయింటింగ్ ఒక్కటే కాలేదు ఫ్రెండ్స్, ఇంకా పోయి చూద్దాం. ఇంకా అసలు నేనైతే మాత్రం మీకు అసలు వితౌట్ కవరింగ్ ఉన్న గణేష్ మహారాజ్ చూపిద్దామని నేనైతే చాలా ట్రై చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం కవర్స్ మొత్తం వేసి పెట్టడం జరిగింది. ఇంకా పోదాం, ఇంకా కొంచెం లోపల పోయి చూద్దాం. ఇంకేమన్నా మోడల్స్ ఉన్నాయా గణేష్ మహారాజ్ లేదని చూపిస్తా. ఇంకా లోపలి పోయి బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణము గణేశ శరణాలయ్య. చూద్దాం ఇంకా 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 లోపలికి అయితే పోయి చూద్దాం. మేబీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కలరింగ్ వర్క్ కంప్లీట్ అవుతూనే మాత్రం వీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం పాండి. చూసింది కదా అసలు కలరింగ్ మాత్రం ఎగ్దమ్ కలరింగ్ అసలు. ఇంకా లోపలికి అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే షెడ్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇంకా గణేష్లు అయితే ఇంకా చాలా చాలా పెయింటింగ్ అయితే అవుతున్నాయి కదా, చూసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం చూసినాం అదే మోడల్ గణేష్ మహారాజ్. చూద్దాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మన సింహాసనం అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనము. కలరింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ పంచకు అండ్ షేడింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ షేడింగ్. ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆశీర్వాదం చేతిలో మాత్రం ఓం కూడా ఉండడం జరిగింది. అండ్ మనకు ఇంకా గోల్డ్ వర్క్ కంప్లీట్ కాలేదు కదా. ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు నేనైతే సూపర్. అండ్ మనకు గణేష్ మహారాజ్ బొట్టు వచ్చేసి మనకు శివలింగం. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు శ్వేష్నాగ్ 7 తలల పాము నాగం పాము శ్వేష్నాగ్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా వచ్చేసి ఒక 20 ఫీట్స్ గణేష్ మహారాజ్. అండ్ మనకు కండువ వచ్చేసేమో గ్రీన్ కలర్ అండ్ షేడింగ్ వచ్చేసేమో ఎల్లో కలర్. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండం, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం దగ్గర పోతే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. యాక్చువల్గా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే శిల్పకళ ఆర్ట్స్లో మొత్తం ఉన్న మోడల్ చూపించాను. అండ్ అలానే వర్క్ అనేది ఎంతవరకు అయింది నేను మాత్రం మొత్తం మీకు వీడియో రూపంలో చూపించాను. తప్పకుండా నా వీడియో నచ్చిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్లో కొత్త వచ్చిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్క బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో చేయండి, ఎందుకంటే మంచి మంచి రీల్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో. కాబట్టి మీరు తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. అలానే నా ఛానల్ సెకండ్ ఛానల్ ఉంది వైష్ణవి బ్లాగ్స్ అని, ఆ వైష్ణవి బ్లాగ్స్ కూడా ఈ ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ చేసిందో ఆ ఛానల్ కూడా మాత్రం తప్పకుండా ఆ విధంగా అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.